హాయ్, వెల్కమ్ టు సాచి లాగ్స్. ఈరోజు క్విక్గా ఒక రెసిపీ చూపిస్తానండి. లంచ్ బాక్స్లోకి తొందరగా చేసుకోవచ్చు. టమాటో రైస్ అండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడెక్కాక అందులోకి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. అది మన రైస్ క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవాలి. ఆయిల్ మనం కొద్దిగా రైస్ తీసుకుంటే కొద్దిగానే వేసుకోవాలి, చూసి వేసుకోండి. ఇప్పుడు ఈ జీలకర్ర 1 స్పూన్ జీలకర్ర వేసాం కదా, అది వేడెక్కాక ఇందులోకి ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ పల్లీలండి. పల్లీలు వేసాక బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా వేగాక ఇందులో కొద్దిగా కరివేపాకు వేద్దాం. చూడండి, ఇలా వేగిపోవాలి పల్లీలు, లేదంటే మెత్తగా ఉంటాయి. మంచిగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు కూడా వేగిపోయాక ఒక చిన్న సైజు టమాటో అండి, ఒకటి వేసుకుంటున్నాను. చిన్నగా ముక్కలుగా చేసుకొని ఈ టమాటో ముక్కలు మంచిగా మగ్గిపోవాలి. ఆయిల్లోనే సిమ్లో పెట్టి కొద్దిగా మూత పెట్టి ఉడకనిద్దాం. చూడండి, టమాటో ముక్కలు ఎలా మగ్గిపోయాయో. ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొద్దిగా సాల్ట్ అండి. సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇందులో తక్కువ అయిపోయింది అనుకుంటే మనం రైస్లో కూడా కలుపుకోవచ్చు. కొద్దిగా పసుపు, ఇవన్నీ మంచిగా వేయించుకుందాం. ఇలా అన్నీ మంచిగా కలుపుకోవాలండి. చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు లంచ్ బాక్స్లోకి ఇలా పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఊరికే పులిహోర కాకుండా ఇలా చేసుకోండి. ఇందులోకి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేద్దాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టమాటో రైస్ రెడీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా మంచిగా రైస్లోకి మనం చేసుకున్నది ఇందులో వేసుకోవాలి. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి.